ఈరోజు మనం చేస్తున్నటువంటిది రుద్ర హోమము అని చేస్తున్నాము. ఇప్పుడు జాతకం చూసి జాతకంలో మీకు ఇప్పుడు శని దశ నడుస్తుంది అని శశాంక శర్మ గారు మీకు చెప్పడం జరిగింది. ఈ జాతకంలో ఒక్కొక్క దశకి ఒక్కొక్క టర్మ్ అంటూ ఉంటాం. టర్మ్ అనగా వాళ్ళ టయాన్ని బట్టి టర్మ్ అంటూ ఉంటారు. ఉదాహరణకి ఒక ఆఫీసర్ కానీ ఒక పొలిటీషియన్ కానీ వాళ్ళకు ఒక టర్మ్ అనేది ఉంటుంది. 5 ఏళ్ళని 6 ఏళ్ళని అట్లా 2 ఏళ్ళని, ఐఏఎస్ ఆఫీసర్లు అయితే 2 ఏళ్ళని అది వాళ్ళ టర్మ్ ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఉండడానికి. అట్లా ఈ గ్రహాలు కూడా మన పుట్టిన సమయాన్ని బట్టి జాతకం రాసినప్పుడు ఒక్కొక్కరి టర్ము ప్రారంభం అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మీకు శని దశ అనేది నడుస్తుంది. దశ అనగా టర్మ్ అని. శనైశ్వరుడు మీ జాతకంలో ఇప్పుడు నడుస్తూ ఉన్నాడు. ఆయన టర్మ్ నడుస్తూ ఉంది. ఆయన టర్మ్ నడుస్తున్న సందర్భంలో మనం ఏదైనా ఒక దేవత ఉపాసన చేయాలి. అది ఏ దేవత ఉపాసన చేయాలి అంటే ఏ గ్రహ సంచారం అయితే మీకు నడుస్తూ ఉందో సంబంధమైన దేవతా ఉపాసన చేయమని శాస్త్రం చెప్తోంది. ఉదాహరణకి ఎవరితోనో పని ఉందనుకోండి, మనకు ఒక ఆఫీసర్తోనే, ఆయన ఎవరు చెప్తే వింటాడో ఆయన దగ్గరికి వెళ్ళి మొదలుగా చెప్తాం. డైరెక్ట్గా మనకు అప్రోచ్ లేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు చెప్తే ఆఫీసర్ కానీ ఆ రాజకీయ నాయకుడు కానీ వింటాడో మొదలుగా తెలుసుకుంటాం. తెలుసుకొని ఆయనతో ఒక మాట చెప్పించి తర్వాత మనం అప్రోచ్ అవుతాం. అట్లా ఈ శని దశ నడుస్తున్నప్పుడు శనికి ఎవరు ఉపాసన దేవత అంటే రుద్రుడు అని, అంటే ఈశ్వరుడు, శివుడు అని మనం అంటూ ఉంటాం. అట్లా శుక్రునికి అమ్మవారు అని, కేతువుకు గణపతి అని, ఈ 9 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవతా ఉపాసన చేయడం ద్వారా ఆ గ్రహం సంతృప్తి అయ్యి మనకేం కావాలో మనకి ఇస్తూ వస్తూ ఉంది. చెడు ఉంటే తీసేసి మంచిని ఆశీర్వదిస్తూ ఉంటుంది. మనకి విశేషంగా ఈరోజు మనం చేస్తున్నటువంటిది కేతు దశలో రుద్రుణ్ణి ఉపాసన చేయబోతున్నాం రుద్ర హోమం ద్వారా. ఈ రుద్ర హోమం చేయడం ద్వారా ఏం కలుగుతుంది అంటే మొదలుగా జన్మాంతరాల్లో మనం చేసుకున్న పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. ఏదైనా మనం ఇబ్బంది పడుతున్నాం అంటే దానికి ఎక్కడో రిలేటెడ్ ఉంటుంది, మనం ఏదో పాపం చేసి ఉన్నాము అని. తత్సంబంధంగానే ఈరోజు మనం ఇబ్బంది పడతాం. అది నివారణ కావాలి అంటే ఏం చేయాలి అంటే ఈ శని దశలో రుద్రుణ్ణి ఉపాసన చేయాలి. ఆ రుద్రుడు కూడా విశేషంగా ఆశుతోషుడు అంటారు. ఏ దేవత అయినా కొంచెం నిదానంగా అనుగ్రహిస్తూ ఉంటారు, కానీ ఈశ్వరుడు మాత్రం తొందరగా ఆశు అంటారు. అంటే తొందరగా ఆశీర్వదించేది, తొందరగా తృప్తి చెందే దేవత ఎవరైనా ఉన్నారు అంటే శివుడు అని మీరు పురాణాల్లో వింటూ ఉన్నారేమో. ఇక్కడ భస్మాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడు ఈశ్వరుని గురించి తపస్సు చేస్తాడు. తపస్సు చేయగానే ఈశ్వరుడు తొందరగా ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అని అంటాడు. అంటే ఆ భస్మాసురుడు అంటాడు, నేను ఎవరి తల మీద చేయి పెడితే వాడు భస్మం అయిపోవాలి, అలాంటి వరాన్ని నాకు ఇవ్వమని కోరుతాడు. ఈశ్వరుడు ఆలోచించక తదాస్తు అంటాడు. అనగానే ఈ భస్మాసురుడు ఏం చేస్తాడు, ఈశ్వరుని తల మీదనే చేయి పెట్టడానికి వెళ్తూ ఉంటాడు. మన పురాణాల్లో చెప్తుంది. అంటే ఎవరి తల మీద చేయి పెడితే వారు భస్మం అయిపోవాలి. ఆయన అనుగ్రహించిన ఆశీర్వదించిన ఈశ్వరుని దగ్గరికి వెళ్ళి నీపైన పెడతాను, ఒకసారి టెస్ట్ చేయాలి కదా నేను అవుతుందో కాదో అని. ఆ టెస్ట్ నీపైన నేను చేస్తానని ఆ ఈశ్వరుని తన మీద చేపెట్టడానికి పెడతాడు. తర్వాత నాశనం అయిపోతాడు. అది పురాణం చెప్తూ ఉంటుంది. అంటే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే తొందరగా మనల్ని అనుగ్రహిస్తాడు ఈశ్వరుడు. అలాంటి ఈశ్వరుణ్ణి ఈరోజు మనం రుద్ర హోమం ద్వారా ఉపాసన చేయబోతున్నాము. ఈ శని దశలో మీకేవైనా ఇబ్బందులున్నా అవన్నీ కూడా నివారణ అయ్యి, ఎందుకంటే సముద్ర మథనం జరుగుతున్నప్పుడు మొదలుగా ఏమొస్తుంది అంటే విషం వస్తుంది. ఆ విషం ఏం చేయాలి లోకమంతా పోయేట్టుగా ఉంది, ఆ విషం బయటకు వస్తే అన్నప్పుడు ఆ ఈశ్వరుడు విషం తీసుకొని గరళంలో నిలుపుకుంటాడు, లోకాన్ని సంరక్షిస్తాడు. అలాంటి ఈశ్వరుడు అంటే అనుగ్రహించడానికి మొదలుగా ఉండే వ్యక్తి దేవత ఎవరైనా ఉన్నారు అంటే అది శివుడు. అలాంటి శివుణ్ణి ఈరోజు రుద్ర హోమం ద్వారా తృప్తిపరచబోతున్నాము. మీ శని దశలో ఏవైనా లోపాలున్నా, ఏవైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నా అవన్నీ కూడా నివారణ అయ్యి ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేదంటారు. అష్టైశ్వర్యాలు ఆ ఈశ్వరుడు మీకు అనుగ్రహించాలని దానిలో భాగంగానే మొదలుగా గణపతిని ఆరాధించుకున్నాం. గణపతి అనుగ్రహం వలన ఆ ఈశ్వరుడు మనల్ని సదా కాపాడాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. మనో